అందరు కలిసి వస్తారు రాని అంటున్నాడు జగన్. చంద్రబాబు తాళ్ళ కొరవు ఏం లేదు. మళ్ళీ జనాలు నలుగురు కాదు ఇంకా 10 మంది బాగుంది బాబు. ఆయన జన్మలకి ఆయనే నా తమ్ముడు, ఆయనే ముఖ్యమంత్రి కావాలి. ఆయన సంక్షేమ పథకాలు ఎన్నో ఇస్తున్నాడు పేదవాళ్ళకి, బడుగు వర్గ వాళ్ళకి, ఎవరికైనా సరే ఆయన బాగా మనకి చూస్తున్నాడు, న్యాయం చేస్తున్నాడు. ఆయన పదే మాకు ముఖ్యమంత్రి ఆయనే కావాలి. ఇదంతా మోసం. మా తమ్ముడు సింగిల్గా వస్తున్నాడు, ఆయన గెలుస్తాడు. ఆయన ప్రభుత్వం మాకు కావాలి. సంక్షేమ పథకాలు, ఒంటరి మహిళ, మరి అమ్మ ఒడి, మరి ఆటో వాళ్ళకి అందరికి ఇస్తున్నాడు కదా. ఇంకెంతకంటే ఎక్కువ ఎవరిస్తారు? ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? బడ్జెట్ లేదంటున్నారు. వీళ్ళు వచ్చిన తర్వాత బడ్జెట్ వచ్చిద్దా? అది అంతా మోసం. మా జగన్మోహన్ రెడ్డి మా తమ్ముడు వస్తాడు, మేము గెలిపించుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారు మాకు అన్ని సేవలు చేసి మాకు పేద ప్రజలకు అందరికీ మేము ముందుగా ఉండాలనేసి ఆయన ఎంతో కృషి చేసి మాకు అన్ని సేవలు చేశారు. అందుకే మేము జగన్మోహన్ రెడ్డి గారిని నెక్స్ట్ సీఎంగా కూడా ఎప్పటికీ సీఎంగా కూడా ఉండాలనేసి మేము ప్రయత్నం చేస్తాము. ఆయనే సీఎం. ఎందుకండి జనాలు బ్రతుకులు పోయే పరిస్థితుల్లో ఉండే అంతే. అది ఏం చేశాడండి? కమిటీ వాళ్ళకి చేశాడు. ఏం చేశాడు? మాకు జన్మభూమి కమిటీ వాళ్ళు ఎవరికి ఇవ్వమంటే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళకి లోన్లు ఇచ్చేవాడు, వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళు బాగుపెట్టిచ్చేవాళ్ళు. మాకేమి ఇచ్చేవాళ్ళు? ఇప్పుడు జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ, ప్రతి పేదోడికి కులం లేదు, మతం లేదు, ప్రతి వాళ్ళకి అద్భుతంగా ఉంది జగనన్న పరిపాలన. చాలా బాగుందండి. ఇవన్నీ సొల్లు మాటలండి, ఇవన్నీ అబద్ధమైన మాటలు. చంద్రబాబు ఇచ్చేది లేదు, పెట్టేది లేదు, అవన్నీ అబద్ధాలండి. పసుపు కుంకుమ అన్నాడు, ఏమిచ్చాడు? ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు, ఏమిచ్చాడు? ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నామని అంటే ఇంటికి ఒక ఉద్యోగం, ప్రతి ఇంట్లో ఒక్కొక్క ఉద్యోగం ఇచ్చాడు జగనన్న. ఆయన వల్ల మేము ఈ రోజున ఇలా బ్రతకగలుగుతున్నామండి. ఇప్పుడు బాగుంది నాన్న. 5 ఏళ్ల పరిపాలన కన్నా ఇప్పుడు చాలా బాగుంది. ఇలాంటి పరిపాలన రావాలి కోరుకుంటున్నాం. సీఎం గారు కూడా మంచి ఆరోగ్యం ఇవ్వాలని, దేవుడు ఆశీర్వాదాలు ఉండాలని, ఈసారి 175 సీట్లు రావాలని కోరుకుంటున్నాం. బాబు గారికి ఏమి ఛాన్స్ రాదు నాన్న. ఈసారి ఖచ్చితంగా సీఎం గారే వస్తారు, మా జగన్ గారే వస్తారు. ఇలాంటి ప్రభుత్వమే కావాలని చిన్నపిల్లలు, పెద్దలు అందరూ కోరుకుంటున్నారు. వృద్ధులకి పిల్లవారికి ముందే పెన్షన్లు ఇచ్చే రాజు ఎవరన్నా ఉన్నారంటే ఆయన రాజశేఖర్ గారి తనయుడైన జగన్ గారు మాత్రమేనని తెలియజేసుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మరి పేదల్ని కనీసం పట్టించుకోకుండా కేవలం అమరావతి ప్రాంతాన్ని మాత్రమే ఆయన చేసుకోవచ్చు. మరి ఈ రోజున ఎప్పుడు 14 ఏళ్ల సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పేదవాడికి ఇల్లు అనేదే లేకుండా చేసి కేవలం ఆయన బినామీలు కానివ్వండి, ఆయనకు ఉన్నటువంటి ఏదైతే వాళ్ళ అనుచరులు ఉన్నారో, వాళ్ళ మంత్రులు, వాళ్ళ మినిస్టర్లు ఉన్నారో, ఆ రోజుల్లో వాళ్ళే ఎక్కువ ఇది చేసి సంపాదించి తిన్నారు. మరి ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తా కూడా ఇంకా అప్పుల పాలైపోతుంది రాష్ట్రం అని కడపబులు పెట్టి ఏడుస్తున్నారే తప్ప వాళ్ళు ఉన్నంతకాలం కూడాను ప్రజలకు చేసింది అంటూ ఏమీ లేదు. ఈరోజు అప్పుల పాలైపోతుంది అని చెప్పి గొడవపడుతుంది. ఇదంతా కేవలం కావాలని కుట్రపూరితంగా చేస్తున్నటువంటి వ్యవహారం అంతే. 15 సంవత్సరాలు పాలన చేసి ఏం చేసా చెప్పు? పండ్ల
నువ్వు అడిగెట్టావు ఎండలో, ఇవాళ జగనన్న అడిగెట్టాడు కూలింగ్ అయిపోయింది వాతావరణం. ఎవరైనా అగ్గిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ లేరు. ఆడిదంతా అగ్గిన మాపక మంటలు లాంటిది. ఇప్పుడు మేనిఫెస్టో కూడా రిలీజ్ చేశారు కదా అక్క మొన్న. ఎవరో చంద్రబాబు నాయుడు ఏమని 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తాం లేడీస్ కి. ఎక్కడ అమ్మ మొగుడు సొమ్ములా 3 సిలిండర్లు ఎత్తాకి సిలిండర్లు రేటు పెంచి చేసింది ఆడేకి అసలు ముందు. డ్వాక్రా మహిళ పాల వడ్డీ అన్నది ₹130 వడ్డీ పెట్టాడు. నేను ఎంఎస్ ప్రెసిడెంట్గా చేశా, రమ్మని నేను చెప్తా ఏ లెక్క చెప్తాను డ్వాక్రాలకు ఏ రకంగా ఇచ్చాడు. అంతేగాని ఆడు ఇష్టం మాట్లాడితే తలెత్తేనా. డ్వాక్రా మహిళలు బోల్డ్ అన్యాయం అయిపోయారు ఆడు పదవులు ఉన్నప్పుడు. ₹30 వడ్డీ అన్నది 460 వడ్డీ నేను కట్టించి ఎంఎస్ ప్రెసిడెంట్గా ఉండి ఆడిచ్చింది ఏంటి? ఎవరో బాగుపడ్డాడు వల్ల పెన్షన్ వాళ్ళు బాగుపడాలి. ఇల్లు ఇచ్చిన ఆడ 15 పరిపాలన ఎప్పుడైనా ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు ఇచ్చేసాడా? రిలీజ్ చేసాడా? చేయలే. లేబర్ని బాగు చేస్తున్నాడని బడా షేట్లు అందరూ ఏడుస్తున్నారు అనమాట. ఇళ్ల స్థలాలు కూడా శవాలు పుడుచుకోవడానికి కూడా చెప్తా ఉన్నారు. శవాలు పుడుచుకుంటారు లేదా వాళ్ళు పుడతాము తీసుకొచ్చి శవాలను పుడతాం కాదు. వాళ్ళు ఎక్కువగా వాగారనుకో మహిళలందరితో కూడా వాళ్ళే తీసుకొచ్చి అక్కడ పుడతాం. శవాలను పుడతాం కాదు కావాల్సింది. జగన్ అన్న చేసిన పరిపాలన ఏది తప్పలేదు. అర్థం సెంటున్నర స్థలం ఇస్తున్నాడు. ఆడి గజం స్థలం ఇచ్చాడు ఎవరికన్నా ఉన్నాయి ఆక్రమించుకున్నాడు. ఇప్పుడు ఇది ఉంది ఇది రాజధాని అమరావతి పేదలను కొట్టాడు. బడా షెడ్లు ఏమైనా కొట్టాడా? కొట్లా. పేదలందరినీ ఏడిపించాడు. కళ్ళండా నీళ్లు కాదు రక్త చుక్కలు వచ్చినాయి అనమాట. అలా జగనన్న చేయలే. జగనన్న పరిపాలనలో ఇవాళ ఏ మహిళ కూడా ఏ బాళ్ళు కూడా మాకు అన్యాయం జరిగిందని అనలా. కాబట్టి వీడు చేసే పరిపాలన జనాల్ని ఏదో సినిమా డ్రామాలు ఆడుతున్నా ఆడద్దాం మోడీని కాదు ఎవరిని కడుక్కోమను. 10 పార్టీలు ఒకటైనా సరే ఫ్యాన్ గుర్తు ఒకటే ఢీకుంటేనే మళ్ళీ అందరూ. మరి ఇప్పుడు లేడీస్ కి డిస్ట్రిక్ట్ వైజ్ గా తిరగడానికి కూడా బస్ ఛార్జీలు లేవు అనేసి కూడా మేనిఫెస్టో. ఏమన్నా ఆర్టీసీ డిపార్ట్మెంట్ ఆడ అమ్మ మొగుడుదా అమ్మా? ఆర్టీసీ డిపార్ట్మెంట్ ఫ్రీ అంటాకి గ్యాస్ బండ్లు ఫ్రీగా ఇస్తాకి గ్యాస్ కంపెనీ ఏమైనా పెళ్ళం మొగుడుదా ఇంకోటిదే? లేకపోతే ఆడేమైనా కూతురు మొగుడుదా డిపార్ట్మెంట్? ఎందుకు చదువుతారు? ఎందుకు ఇస్తారు నాన్న? ఎక్కడ దింకొచ్చేస్తారు? ఎవరి జేబులో సొమ్ములు వేసుకోరు. పావులాగా వస్తాడు. కానీ నువ్వు చేసిన 15 పరిపాలన ఏం తగ్గించా? ఇవాళ ఏదో జగన్ ఇన్ని పరిపాలన చేస్తున్నాడు ఓడగట్టాలు నువ్వు చేస్తున్నావు కానీ అన్నీ పాల పురహారులు నువ్వేం చెప్పు. అప్పుడు ఇది ఎంత ఉంది? 250కి బండి ఇచ్చాడు ఆయన. ఎవరో వైఎస్ రాజశేఖర రెడ్డి మేము తీసుకున్నాం భారత గ్యాస్ బండ్లో. ఇవాళకి నువ్వు ఇచ్చినప్పుడు ఎవరికైనా మహిళలకు బండ్లు ఇచ్చావా ఈ పరిపాలనలో? ఎవరికైనా ఒక్కళ్ళకి ఇచ్చామని చెప్పమన్నా. రాజకీయంగా సైకిళ్ళు ఇచ్చారు, రాజకీయంగా చేశారు. పార్టీ వాళ్ళు తప్ప బయట పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ అనుకున్న వాళ్ళకి ఎవరికి కూడా జగన్ పార్టీ కానీ కార్యకర్తలు కానీ ఒక్కళ్ళు పనిచేయలా. రమ్మానండి ఏ సెంటర్లో ఉండైనా నేను చెప్తా. నేనుండా నాకు వచ్చిన దాన్ని రిటర్న్ తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ నేను పక్కగా తిరుగుతానని నాన్నగారు వెనకాల ఎక్కడున్నా ఏ సెంటర్ రమ్మని వస్తా. నేను అలా భయపడినా సింగిల్గా సింహంలాగా వెళ్తా నేను. మరి ఇప్పుడు పేదవాళ్ళు ధనవంతులు కావాలంటే బాబు అధికారంలోకి రావాలని బొచ్చు వస్తారా? ఆడితే ఉండదు అమ్ముకు నెత్తి మీద బొచ్చు కూడా పీక అమ్ముతాడు. ఎవడన్నా కొన్నాడు ఉంటే నీ నెత్తి మీద బొచ్చు నా నెత్తి మీద బొచ్చు కూడా అమ్ముతాడు. ఆడు మాకు చెప్తాడేంటి? ఎవడో ధన్యుడు ఎవడో ఉండాది ఆడు వచ్చే పంటలో పండవు ఉండవాళ్ళు అమ్ముకొని తినాలన్నమాట. పిల్లలు రోడ్లు పడుతుంది తప్పేళ్ళు. ఎప్పుడన్నా ఇంతమంది చదువుకున్న నిరుద్యోగులు ఉన్నారు, ఎప్పుడైనా ఉద్యోగాలు ఇచ్చాడా? ఇంతమంది సచివాలయం వాళ్ళు చేశాడు, వాలంటీర్లు చేశాడు, ఇంకా వగేరా ప్రతి ఒక్క పోస్టు భర్తీ చేస్తున్నాడు. 3 నెలలకు భర్తీ చేస్తున్నాడు. 15 సంవత్సరాలు చేసి ఒక పోస్ట్ ఇచ్చాడు నిరుద్యోగులు. మీరు చెప్పండి. మీరు 3,000 కూడా ఇస్తానని చెప్తా ఉన్నాడు యువతకి. ఇప్పుడు ఎవడో ఆడేమైనా పండిస్తున్నాడండి లేకపోతే దొంగ ముద్రలు ఆయన గుద్దుతున్నాడా మిషన్ తయారు చేసి? ఆడ ఓట్లు కాదు ఆడు ఎన్ని నియోజకవర్గాలు పెట్టినా ఆడు ఓట్లు పడవో రాడు. ఈసారి దాంట్లో మోహోడలు అని చెప్తాం. సైకిల్ పోవాలి సైకిల్ మా జగన్ అన్న అదే సైగే మా జగన్ అన్న. ఆడు మంచోడు. ఎవడు జగన్ అన్న జనాలకి తెలుసు, మనం చెప్పుకోవాల్సలా. ప్రజల్లోకి వస్తే ఎవరు సైకోనో ఎవరు ప్రజల మనిషో ఎవరు ప్రజలను పాలన ఇస్తున్నారో తెలుస్తుంది. నువ్వు బయట నుండి ఎదవాగులు అవుతే కాదు, నువ్వు జనంలోకి రా. జనంలోకి వచ్చి బాబు మీ పరిపాలన ఎలా ఉంది, మా పరిపాలన ఎలా ఉందని అడగమని అప్పుడు మేము చెప్తాం. మగవాళ్ళు ఎవరు అసలు మహిళలు 10 మంది వస్తారు, 10 మందికి సమానం చెప్పమని చాలు. అర్థమైందా? ఆడి పెన్షన్ కోసం జనాలు చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఆ పంచాయతీల్లో పడిగాపులు పడే అగ్గిల్లో. ఏనాడన్నా టైం పెన్షన్ ఇచ్చాడా? 250 ఎదవ ఇచ్చింది. ఏదో 250 కూడా టైంకి ఇవ్వలేదు. వాళ్ళ ఇంట్లో గవర్నమెంట్ ఎంప్లాయ్ కన్నా ముందు 1st తారీఖు జీతాలు ఎంప్లాయీస్ ఇస్తున్నాడు. ఎంప్లాయీస్ మాదిరిగా ఒక కన్న కొడుకులాగా ఆదుకుంటున్నాడు. డబ్బులు పెట్టి ఏమన్నా ఇస్తా ఉన్నారు? ఏం కాదు కదా, రాష్ట్రం డబ్బులే కదా. అవి కూడా నువ్వు పెట్టలేదుగా. రాష్ట్రం డబ్బులు కూడా నువ్వు పెట్టలేదుగా. సెంట్రల్ గవర్నమెంట్ ఏమని మామూలు స్టేట్ గవర్నమెంట్ ఏమన్నా ఇచ్చారు, నీకు ఇచ్చారు కదా. గ్రాంట్స్ లేకుండా నువ్వు పరిపాలన చేయలేదు కదా. అవి ఏమన్నా జనాలకు పరిపాలన ఇచ్చావు నువ్వు? ఇవ్వలేదుగా. పావులేదన్నా రూపాయి తిన్నా జనాలకు పంచుతున్నాడుగా. నీలాగా జేబులు ఉంచుకొని పప్పుగాళ్ళలాగా పందుకొక్క గొయ్యి తోవరా బాబుని కొడుకులు ఎదగలేదుగా. అందుచేపు నా కుటుంబం నా పార్టీ అని. నువ్వు ఫస్ట్ ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీ.
రామారావుని బట్టి నువ్వు ఇందులోకి వచ్చావు. నువ్వు ఎప్పుడు ఏదో డ్రామాలు అయితే అడుగుతుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి ఫస్ట్ కాంగ్రెస్ పాలనకి వచ్చింది, కానీ అప్పుడు చీలేరు వైఎస్ కాంగ్రెస్గా. అందుకని ఆడికి మిల్లే 4 అడుగులు వేయలేదుగా. చంద్రబాబు నాయుడు గురించి డ్రామాలు మన దగ్గర వేయద్దని చెప్పు. పవన్ కళ్యాణ్ సినిమా యాక్టర్ డ్రామాలు, ఈడో డ్రామాలు అయితే కుదరదు ఇక్కడ.